మన్యం జిల్లాలో బడిదేవరకొండ క్వారీని పరిశీలించిన ఎమ్మెల్యే బోనెల. క్వారీ పనుల కొనసాగింపుపై ప్రజల అభిప్రాయం సేకరించాలని అధికారులకు ఆదేశాలు. బడిదేవరకొండ క్వారీ పనులను చేపట్టడానికి మరోసారి ప్రజల అభిప్రాయాన్ని పూర్తిస్థాయిలో తీసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులను ఆదేశించారు. క్వారీ పనుల వలన తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామంలో ఉన్న చెరువు కలుషితమైందని, వెంటనే ఈ క్వారీ నిర్వహణ ఆపాలని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బడిదేవరకొండను ఆయన పరిశీలించారు. ఈ మేరకు ముందుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడిదేవరకొండ పేరు ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పవిత్రమైనదని, ఈ ప్రాంత ప్రజలు దైవంగా భావిస్తుంటారని, ఈ కొండ వర్షాన్నిచ్చే దైవంగా భావిస్తూ ప్రతి ఏడాది పూజలు చేస్తుంటారని తెలిపారు. అయితే ఈ కొండను తవ్వడానికి అనుమతులు ఉన్నప్పటికీ సంబంధిత యాజమాన్యం నిబంధనలు పాటించడం లేదని, నిబంధనలు ఉల్లంఘించడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్వారీ వలన ఓ రకమైన పౌడర్ లాంటి పదార్థం చెరువులో కలవడం వలన నీరంతా కలుషితమై పంటలకు, చేపల పెంపకానికి పనికిరాకుండా పోయిందన్నారు. రాత్రి వేళల్లో విపరీతమైన శబ్దాలు రావడంతో కొండ పక్కన గల గ్రామాల ప్రజలు నిద్రకు నోచుకోలేకపోతున్నారన్నారు. కావున ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెవెన్యూతో పాటు సంబంధిత అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయాలని సూచించారు. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత యాజమాన్యం, అధికారులు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బడిదేవరకొండ ఈ పేరు ఈ పరిసర ప్రాంతాల్లో పెరిగిన ప్రతి ఒక్కరికి ఒక పవిత్రమైన పేరు. ఈ బడిదేవరకొండ ఒక దైవ సంభూతంగా ఈ కొండపై ఎప్పుడు కూడా మనకు వర్షాలనిచ్చే కొండగా ప్రతి గ్రామస్తులు ఎంతో అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళకి పర్మిషన్స్ అయితే ఉన్నాయి, కానీ పర్మిషన్ సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే ఉండాలో పర్యావరణకు సంబంధించి, గ్రామస్తులకు సంబంధించి వాటిలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారనే విషయాన్ని గ్రామస్తులు చెప్పడం, గ్రామస్తులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇక్కడ ఉండేవాళ్ళు మేము కూడా రావడం జరిగింది. అయితే ఈ పక్కనున్న చెరువుకి డైరెక్ట్గా ఏదైతే ఇది పగలగొట్టగా దీన్ని షేప్ చేసుకోవడానికి వచ్చే పౌడర్ లాంటిది చెరువు మొత్తం కూడా ఇబ్బంది కలిగించే విధంగా అయింది. అక్కడ నాకు తెలిసి ఇంకా ఎకో సిస్టమ్ అంటే చేపలు పెరగడానికి కానీ ఇంకేం పెరగడానికి కూడా సంబంధం లేకుండా ఉంటుంది. రాత్రులు విపరీతమైన శబ్దాలతో గ్రామస్తులందరూ కూడా నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా మా వరకు తీసుకురావడం జరిగింది. మూడోది, ఎవరైతే మనకి ఇక్కడ నడుపుతున్న వాళ్ళు కొన్ని రూల్స్ ప్రకారం పాటించాల్సిన నియమాలు, గ్రామస్తుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం, గ్రామస్తుల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడం, అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల ముందు తీసుకున్నారంట. ఇప్పుడు అదే గ్రామస్తులు తిరిగి వచ్చి మాకు వద్దు అని చెప్పడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రజా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేసుకుంటే బాగుంటుందని అధికారులకు కూడా చెప్పాను. అధికారులు, రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా సమిష్టిగా మళ్ళీ గ్రామస్తులతో మాట్లాడి గ్రామస్తులకి ఏదైతే మంచో ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే నమ్మేది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మా దేవుళ్ళే నీ ప్రజలకి, ఇక్కడుండే సమాజానికి ఏదైతే మంచి జరుగుతుందో దానిపైన నిరంతరం పోరాడడానికి, నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఉంటుందని, గ్రామస్తులందరికీ మద్దతుగా ఉంటామని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాం.